దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునటానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యము చెప్పాలని ప్రయత్నపడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం విని అర్థం చేసుకొని మా బ్రతుకులో అనుసరించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలు ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొనడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రిలారా. ఈరోజు సంఘంగాను సమాజంగా కూడుకున్న మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ మన బ్రతుకులో అనుసరిస్తూ ముందుకు సాగుదాము పిల్లారా. ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. మనము సంపాదించుకొనవలసినది లోకమునా లేక క్రీస్తునా? చూడండి పిల్లారా, మనము సంపాదించుకోవలసినది క్రీస్తునా లేకుంటే లోకమునా అనే అంశము. మరి పిల్లరా, ఈ అంశమును చదువుకునే ముందు మనము మూలవాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం పిల్లరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము అని అపొస్తలుడైన మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నట్టు పిల్లరా. మనము క్రీస్తును మరి ఎలా సంపాదించుకోవాలి? విశ్వాసం వలన లేకుంటే ధర్మశాస్త్రం వలన నీతిని వలన అనే మాట చెప్తున్నాడు పిల్లరా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనము క్రీస్తు యొద్దకు ఎందుకు వచ్చాము? యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకున్నాము? మరి యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకున్నాము అని ఆలోచిస్తే లోక సంబంధమైన ఈ శరీర సంబంధమైన 60, 70, 80 సంవత్సరాల కొరకే యేసుక్రీస్తుకు వస్తున్నామా? లేకుంటే ఏదో మనుషులు చెప్పిన సాక్ష్యాల కొరకు విని నాకు ఇలా కలిగింది, నాకు అలా కలిగింది, శరీర సంబంధమైన వాటి కోసము అని ఆ మాటలు విని నువ్వు క్రీస్తు నమ్ముకున్నావా? లేకుంటే వ్యక్తుల సాక్ష్యం విని క్రీస్తును నమ్ముకున్నావా? మరి యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మరి యేసుక్రీస్తు ఎక్కడుండేవాడు? దేవుడితో సమానుడుగా ఉన్న ఆయన నీకోసం నా కోసం నీలాంటి నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని మనందరి కోసము ఏ ఒక్కరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని తరుణంలో అందరూ నిత్య నరకానికి వెళ్తున్న వారందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని సమయంలో మరి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. సిలువలో కొట్టివేశాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి ఆయన మనందరి కొరకు సిలువలో కార్చిన రక్త ద్వారాల ద్వారా మనందరినీ నీతిమంతులు చేయడానికి, మనందరినీ పరలోకంలో ఉన్న కన్నతండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి నీకోసం నా కోసం సిలువలో మరణించి చివరి రక్తం బొట్టు వరకు నీకోసం నా కోసం కార్చి మనందరి పరిశుద్ధులుగా చేయాలని, నీతిమంతులుగా చేయాలని, పరలోకంలో ఉన్న కన్నతండ్రి యొద్దకు తీసుకెళ్లాలని మనందరి కోసం మరణించాడు, సమాధి చేపట్టాడు, 3వ రోజున తిరిగి లేచాడు. మరి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది
యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విని హృదయాలు పొడవబడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందడం ద్వారా అప్పుడు మన బాప్తీసంలో పాప జీవితము పాత జీవితము పాతిపెట్టబడుతుంది. నూతన జీవితము మరి ప్రారంభమవుతుంది. క్రీస్తునందున ఎడల నూతన సృష్టి. చండ్లరా, క్రీస్తును ధరించుకున్న నీవు మనమందరము క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము, సంఘంలో చేర్చబడిన మనము, మన మహిమే అద్భుతం పిల్లారా. మనకున్న మహిమను మనకు అర్థం కాకుండా ఈ శరీర సంబంధమైన పాప శరీరం కోసం 60, 70, 80 సంవత్సరాల కోసం ఈ చిన్న లోకంలో చిన్న జీవితం కోసమే బ్రతకాలి, ఇదే జీవితం అని సాతాను మనల్ని భ్రమపరుస్తున్నాడు. అలాంటి విశ్వాసం అనేది ఉండకూడదు. అలాంటి విశ్వాసం కలిగి జీవిస్తే మరణిస్తే పాతాళానికి జారిపోయే భయంకరమైన పరిస్థితి ఉన్నది. అందుకోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా పాత జీవితం పాతిపెట్టబడుతుంది. నూతన జీవితము క్రీస్తుని ధరించుకున్న వారముగా ఉంటాము. అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఆ మనోనేత్రాలు వెలిగింపబడడం ద్వారా క్రీస్తును ధరించుకున్న వారమవుతాము. క్రీస్తును ధరించుకున్నప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు మనము క్రీస్తు కోసం బ్రతకాలి. ఆ క్రీస్తును ధరించుకున్న మనము యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటిస్తాం పిల్లారా. అందుకోసమే మనము సంపాదించుకోవలసినది క్రీస్తునా లేక లోకమును సంపాదించుకునే భ్రమలో ఉంటే సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతావని ఈ అంశం ద్వారా నేర్చుకుందాం పిల్లారా. మరి లేఖనాలను పరిశీలన చేస్తూ లేఖనానుసారంగా మనము సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాం పిల్లారా. మరి చదువుకుందాం పిల్లారా. మరి చూడండి పిల్లారా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును అని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి, దేవుడు ఐశ్వర్యం ఏంటి? చూడండి పిల్లారా, మరి దేవుడు ఐశ్వర్యం మనకు అర్థమైతే ఎప్పుడు అర్థమవుతుంది పిల్లారా? మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఆ మనోనేత్రాలు వెలిగింపబడ్డప్పుడు దేవుడు తన ఐశ్వర్యం ఏంటో అర్థమవుతుంది. దేవుని ఐశ్వర్యం ఏంటి, క్రీస్తు ఐశ్వర్యం ఏంటి, ఆ క్రీస్తు ఐశ్వర్యం కలిగిన మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అనేది లేఖనం మనకు చెప్తుంది పిల్లారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అవసరం అంటే పిల్లారా, మరి దేవుడు పంచభూతాలను కలిగించి అన్నిటినీ సర్వస్వము అందరికీ ఇచ్చాడు. నువ్వు చేసుకున్నంత నీకు ఎంత కష్టపడతావో అంత మరి శరీర సంబంధంగా నువ్వు సంపాదించుకోవచ్చు. కానీ ఆత్మ సంబంధంగా క్రీస్తును సంపాదించుకోవాలి. మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలంటే యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తుకు వచ్చినప్పుడు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరమును మనకు తీర్చునని లేఖనం చెప్తుంది పిల్లారా. అందుకోసమే మన పిల్లారా పౌలు గారు ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలని ఆరాటపడుతున్నాడు పిల్లారా. కొలసీలకు రాసిన పత్రిక 1:28 చదువుకున్నట్లయితే ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషిని బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి, ప్రతి మనుషుని సంపూర్ణంగా చేయాలని, చూడండి, ప్రతి మనుషుని సంపూర్ణంగా చేయాలని ఆయన ఎదురు నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నామని. ఎవరినండి? యేసుక్రీస్తునండి. యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అండి. ఎక్కడ ఉండేవాడండి? దేవునితో సమానుడుగా ఉండే ఆయన మనందరి కోసము నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని ఆయన నెరవేర్చాడండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. అందుకోసమే ఆ సువార్తనే ఆయనను మేము ప్రకటిస్తున్నామని పౌలు గారు చెప్తున్నాడు పిల్లారా. మనం ఆలోచన చేయాలి. మరి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును గురించి ప్రకటించడానికి నేను పోరాడుచున్నాను అంటున్నాడు పిల్లారా పౌలు గారు. కొలసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో నేను ఎంతగా పోరాడుచున్నానో
మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు గలవారై దేవుని మర్మై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారి కొరకు నేను పోరాడుచున్నాను. పౌలు పోరాటం ఏంటి? యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకోసమే మీ అందరి కోసం నేను పోరాడుచున్నాను అంటున్నాడు పిల్లరా. పోరాటం ఏంటండి? మనం దేనికోసం పోరాడుతున్నాం? క్రీస్తును స్పష్టంగా తెలుసుకోకుంటే శరీరం అనే ఒక భ్రమలో ఉండి శరీర మాయలో మనము పోరాడే పరిస్థితి మన సాతాను మనల్ని ముంగట పెట్టాడు పిల్లరా. చూడండి పిల్లరా, మరి సాతాను ఏ విధంగా నువ్వు క్రైస్తవుడే నీకు దక్క పరలోకం ఎవరికి లేదు అని అన్నట్లుగా భ్రమలో పెట్టి నువ్వు ఏం చేస్తున్నావు, ఏం తినాలి, తాగాలి, సంతోషించాలి అనే ఒక ఆనందం మా శరీర భ్రమలో మనల్ని నడిపిస్తున్నాడే. కానీ క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు ఎంత ఉంటే అంత దాంట్లో సంతోషపడి దాంట్లో తృప్తి పొంది వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలి, నడవాలి, దాన్ని అనుసరించాలి, ప్రకటించాలి అని లేఖనం చెప్తుందే. అలాంటి జీవితం కలగాలి. అందుకోసమే మీ హృదయంలో ఆదరణ పొందవాలని మీ కొరకు నేను పోరాడుచున్నాను అంటున్నాడు. పౌలు పోరాటం ఏంటి? ఆత్మ సంబంధంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మానుసారమైన ఆత్మనియమం మనము లోబడి జీవించాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం పిల్లారా? మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధము ఆయన యందు వేరుపారిన ఇంటి వారి కట్టబడాలి. చూడండి పిల్లారా, ఆయన యందు మీరు ఇంటి వలె కట్టబడాలి. వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడాలి. యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, మనం ఏం చేస్తున్నాం, మనం ఆలోచన చేస్తే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. అందుకు శరీరం మన బ్రహ్మలో ఉండి శరీరం కోసమే బ్రతుకునే భయంకరమైన పరిస్థితిలో సాతాను మనలో కలగజేశాడు. అందుకోసమే అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. అలాంటి పరిస్థితిలో ఉంటే సాతానుకు సిద్ధపరిచిన నరకాన్ని పోయే భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి మనము తేరుకోవాలి. అందుకే యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకొని అనుసరించి జీవించాలని లేఖనం చెప్తుంది పిల్లారా. అందుకోసమే పిల్లారా, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నదట పిల్లారా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, యాలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి పిల్లరా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, చూడండి పిల్లరా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు, దేవుని ఆనందపరిచాడు. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను దేవుడు ఆనందించే విధంగా జీవిస్తున్నామా? మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మనల్ని మనమే ఆలోచన చేయాలి పిల్లరా. అందుకోసమే శరీరం అనే ఒక భ్రమలో నుండి బయటకు రావాలి. శరీర సంబంధమైన వాటిని గురించి మనం ఆలోచించకూడదు. అందుకోసమే చూడండి పిల్లరా, మరి శరీరం అనే భ్రమలో ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామని లేఖనం చెప్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. చూడండి, శరీర సంబంధమైన వాటి కోసము మనం ఆలోచించకూడదు. క్రీస్తు స్వరూపము, చూడండి, నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. యేసుక్రీస్తు మరి రెండవసారి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం సిగ్గులేని ముఖాలతో, పని చేసేవారు ఎలా ఉంటారంటే తలెత్తుకుని జీవిస్తారు, పని చేసినవాడు తల దించుకునే విధంగా ఉంటాడు. మనం క్రీస్తును ధరించుకున్న నీవు నేను యేసుక్రీస్తును మన జీవితంలో ఎంతవరకు మనము అనుసరించి జీవిస్తున్నాము, ప్రకటిస్తున్నాము, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. అని మరి క్రీస్తును ధరించుకున్న మనము దేని గురించి ఆలోచన చేయాలి? పైనున్న వాటి ఏందే మనసు ఉంచాలని లేఖనం చెప్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఏలయనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తు కూడా దాచబడి ఉన్నది. చూడండి, మీ జీవము క్రీస్తు యందు క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చూడండి, ఆయన మహిమతో మనం ప్రత్యక్షపరచబడే విధంగా మనం జీవిస్తున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? ఆత్మనియమంకు లోబడి జీవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మనల్ని మనమే ఆలోచన చేయాలి. మరి క్రీస్తును ధరించుకున్న నేను హృదయంలో సమాధానం కలిగి ఉన్నదా?
కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:15 రాయబడిన మాట చూడండి పిల్లరా. క్రీస్తును అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. మీరొక్క శరీరముగా ఎలా ఉన్నారండి? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియండి. చూడండి పిల్లల, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఏలితే ఏం చేస్తామండి? ఆత్మనియమములో పడతాం. అపొస్తలులు ప్రవక్తలు ఏ విధంగా సువార్తను అనుసరించి జీవించి ప్రకటించారో అలాంటి పరిస్థితుల్లో ఉంటాము. అందుకోసమే మనము క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఏలుచుండే విధంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? అందుకోసమే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు, ఆత్మ సంబంధమైన పద్యములతో బోధించాలి. చూడండి, బోధించుచు బుద్ధి చెప్పుచు కుప్రాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతోనూ క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మన హృదయంలో ఉండాలట. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అప్పుడు క్రీస్తు వాక్యం మన హృదయంలో సమాధానం కలుగజేస్తుంది. ఆ వాక్యమే మనల్ని సమాధానం కలుగజేసి ఆత్మానుసారంగా జీవించి ఆత్మనియమంకు లోబడే పరిస్థితి ఉంటుంది పిల్లారా. అందుకోసమే పిల్లారా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:24 మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయుడి. చూడండి, మనుషులను కల్పించి మనుషులు చూస్తారనే భ్రమతో కాకుండా చూడు, ప్రభు నిమిత్తమే మనము మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులమై ఉన్నాము. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని ఆనందపరిచే విధంగా జీవితం జీవించాడు. మనం క్రీస్తును ధరించుకున్న మనము క్రీస్తు దాసులంగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము మరి మనం ఆలోచన చేయాలి. అందుకోసమే పిల్లరా, మనం ఏం చేస్తున్నాం? శరీరం అనే ఒక భ్రమలో ఉన్నామా? శరీర సంబంధమైన వాటి కోసం 60, 70, 80 సంవత్సరాల కోసం ఈ శరీర సంబంధమైన వాటి కోసమే శరీర భ్రమలో ఉన్నామా? ఆ భ్రమలో ఉంటే ఇకనైనా వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయవలసినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. పిల్లరా, 1 దెస్సలోనికి రాసిన పత్రిక 4:16 ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బుర్రతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తురు. చూడండి, మరి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మరి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తే దేవుని బుర్రతో పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండిన వారు మొదట లేతురు. క్రీస్తునందుండంటే ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా, పరిశుద్ధాత్మని బోధకు అనుసారంగా జీవించి అలాంటి మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము ఎలాంటి ఆత్మనియమములో పడాలి, వాక్యానుసారంగా జీవించాలి. మన ఆత్మీయ స్థితిని ఎప్పుడు వాక్యానుసారంగా ఉన్నామా లేదా, వాక్య ప్రకారంగా ఉన్నామా లేదా అని మనము వాక్యంకు లోబడే విధంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2 దెస్సలోనికి రాసిన పత్రిక 2:14 మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను పొందవలనని మనం ఏం చేయాలండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను పొందవలనని మీరు ఇలాగు రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచెను. మిమ్మల్ని ఎలా పిలిచాడు? సువార్త ద్వారా. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లలు, ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుందంటే మనమై ఉన్న ఆత్మను రక్షించడానికి గొప్ప భాగ్యం పిల్లరా. ఆ సువార్తను విని సువార్తకు లోబడి అనుసరంగా జీవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? అందుకోసమే యేసుక్రీస్తు ఎలా వచ్చాడు చూడండి. దేవుడు అక్కడే, 1 తిమోతి రాసిన పత్రిక 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన వచ్చి మరణం నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడట పిల్లరా. 2 తిమోతి రాసిన పత్రిక 1:10 క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. చూడండి, ఏ మరణం అండి? శరీర మరణము, భౌతిక మరణము అందరికీ ఉంటుంది పిల్లారా.
నేను మనమై ఉన్న ఆత్మ చూడండి చనిపోతే పాతాళానికి పోయే భయంకర పరిస్థితుల నుండి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు మరణంను నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆ సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్యం యేసుక్రీస్తునామములో బాప్తీసం పొందితే రెండవ మరణము మన మీద ప్రభుత్వము చేయదు పిల్లరా. అందుకోసమే పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నా కుమారుడైన తిమోతి దేవుని కృపచేత బలవంతుడవు కమ్మో. చూడండి పిల్లరా, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము 3వ వచనంలో రాయబడిన మాట, నా కుమారుడా ఈ క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల నాతో కూడా శ్రమ అనుభవించుము. చూడండి, క్రీస్తు యేసు మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమ అనుభవించుము అని తిమోతికి పౌలు గారు చెప్తున్నాడు పిల్లలు. శ్రమ దేని గురించి అండి? సువార్త నిమిత్తం. సువార్త వాక్యం వినాలి, ఆత్మనియమంకు లోబడాలి, లోబడి జీవించి దాన్ని అనుసరించి జీవించాలి. అందుకోసమే పిల్లారా, మరి ఆ క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయుచున్నది. చూడండి పిల్లారా, మరి మనం ఆలోచన చేయాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనము, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. మనస్సాక్షిని శుద్ధి చేసేదంటే క్రీస్తు యేసు యొక్క రక్తము. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. అందుకోసమే పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. చూడాల ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారికి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రెండవసారి ఎలా వస్తాడు? పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును అని లేఖనం చెప్తుంది పిల్లరా. అందుకోసమే అప్పుడు యేసుక్రీస్తు రెండవసారి వచ్చేటప్పుడు మనము సిగ్గులేని ముఖాలతో తల ఎత్తుకునే విధంగా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించి యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే మనల్ని తీసుకెళ్తాడనే ఒక ఆనందం అనేది ఉండే జీవితం జీవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము శుద్ధపరచబడి ఉన్నాము. చూడండి, యేసుక్రీస్తు ఒక్కసారే అర్పింపబడ్డాడు మనందరి కోసం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము శుద్ధిపరచబడుచున్నాము. అందుకోసమే యేసుక్రీస్తుని గురించి మనం మొమాటం గలవారై ఉండవద్దు అని లేఖనం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. చూడండి, మోమాటం అనేది ఉండకూడదు. యేసుక్రీస్తు అయిన ప్రభుని గురించి మోమాటం అనేది ఉండకూడదు. ఎందుకు మోమాటం ఉండకూడదు? ఆయన పెద్ద ఆయనండి. పెద్ద ఆయన అయితే ఎవరికండి? ఆయనకైనా పెద్ద ఆయన. వాక్యం కాడ ఎవరు పెద్దోళ్ళు కాదు. ఆత్మనియమం అనుసరించి జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మనియమంకు లోబడి జీవించాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి ప్రతి ఒక్కరూ ఆత్మనియమంకు. అందుకోసమే మనల్ని మనమే ఆలోచన చేయాలి. అందుకోసమే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు? 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. చూడండి, మనల్ని మరలా జన్మింపజేసిన. ఎందుకండి? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. అందుకోసమే మన విశ్వాసం ఎలా ఉండాలి? విశ్వాసం అనేది నిరీక్షింపబడి యొక్క నిజస్వరూపమునై ఉన్నది. అందుకోసమే మన విశ్వాసం ఎలా ఉండాలట? 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చూడండి, ఈ బంగారం గురించి మరి చెప్తున్నాడు పిల్లరా. నశించుచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా.
దానికంటే చూడండి బ్రదర్, ఈ లోకములో ఉన్న బంగారం అవిటికంటే విశ్వాసం అనేది దానికంటే అమూల్యమైన మీ విశ్వాసమును శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అలాంటి జీవితం కలిగి ఉన్నామా? మరి ఈ లోకంలో శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి, కానీ యేసుక్రీస్తు నమ్ముకుంటే ఎక్కువ నిందలు, అవమానాలు వస్తాయి. వాక్యానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించినప్పుడు మనము వాక్యానుసారంగా జీవించడానికి, మరి అలాంటి జీవితం జీవించినప్పుడే మన విశ్వాసం అనేది మన విశ్వాస ప్రకారంగా జీవించడానికి మరి ఉండాలని లేఖనం చెప్తుంది పిల్లరా. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 1:3 కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. అందుకోసమే మొదటి పేతురు రాసిన పత్రిక 1:9 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైనది నిష్కలమకమును గొర్రెపిల్ల క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితేనని మీరు ఎరగరా? అమూల్యమైన క్రీస్తు రక్తం చేత మనము విమోచింపబడ్డామండి. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుట పరిశుద్ధ యాజకులుగాను ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. మొదటి పేతురు రాసిన పత్రిక 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగాను ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. చూడండి పిల్లలు, మనం ఎవరమండి? ఆత్మ సంబంధమైన మందిరాలుగా మరి కట్టబడే విధంగా మన ఆత్మీయ స్థితి ఉన్నదా లేదా అనేది మనల్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే మొదటి పేతురు రాసిన పత్రిక 2:21 ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూడండి, మనమందరం క్రీస్తు అడుగుజాడలలో నడవాలని మాకు ఒక మాదిరి ఉంచిపోయాడు. అందుకోసమే మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. చూడండి, మన హృదయాల్లో యేసుక్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలని లేఖనం చెప్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 3:5 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును ఏతువాడుకు ప్రతి వానికి సాత్వికంతో భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. చూడండి, ఏలయనగా 3:18 ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకును నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడెను. అందుకోసమే చూడండి, మనల్ని ఏ విధంగా శరీర విషయమై క్రీస్తు మన నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు. అందుకోసమే క్రీస్తును హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. అందుకోసమే మనము క్రీస్తును సంపాదించుకోవాలా? లోక సంబంధమైన వాటి కోసం సంపాదించుకోవాలా? దేన్ని సంపాదించుకుంటే మనము పరలోకం చేరతాము. చూడండి, యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే ఆయన మహిమలో మనము ఆయనతో సమారూపం గల మహిమలో చేరుతాము. యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడని ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం సహోదరుడా? మరి చూడండి, మనం సంపాదించుకోవలసింది క్రీస్తు మహిమను ధరించుకున్న నేను దేన్ని కోరుకుంటామండి? క్రీస్తు మహిమలో మన ప్రతి అవసరం తీర్చునని లేఖనం చెప్తుంది. అవసరం ఏంటండి? లోక సంబంధమైన వాటి కోసము వెంపర్లాడుతున్నావా? ఇది లేదు అది లేదు, ఉదయం తింటే పగలు తింటే రాత్రి కాలి, ఈ శరీరం కోసం ఆరాటపడుతున్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఉన్న దాంట్లో తృప్తి పొందాలి, ఉన్న దాంట్లో సంతోషపడాలి. మనం ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్నవాయి, ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో మనం ప్రతి అవసరం తీర్చిన లేఖనం చెప్తుంది. అందుకోసమే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి సాతాను ఇవన్నిటినీ ఆలోచింపనీయకుండా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మాన్ని చూయించి నువ్వు క్రైస్తవుడే, నీకు తప్ప పరలోకం ఎవరికి లేదు, ఇల్లు కట్టు, మేడ కట్టు, ఇవన్నీ కట్టు, లోక సంబంధమైన వాటిని రంగుల ప్రపంచాన్ని నీకు చూయించి
క్రీస్తు మహిమను నేను కనపడకుండా లోక సంబంధమైన మహిమను చూయించి నువ్వు క్రైస్తవుడవే, నిన్ను దేవుడు ఆశీర్వదించాడు, ఇల్లు కట్టావు, మేడ కట్టావు, బంగ్లాలు కట్టావు, ఇంకా ఆస్తులు అంతస్తులు సంపాదించుకున్నావు అనుకుని నేను ఆ శరీర సంబంధమైన భ్రమలో నడిపిస్తాడు. అలాంటి భ్రమలో నడిచి నువ్వు భ్రమలో ఉండి క్రీస్తును ధరించుకున్నాను, క్రైస్తవుడని చెప్పుకుంటే వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. అందుకోసమే యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తే సిగ్గులేని ముఖాలతో ఉండకుండా, మరి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు, ఆయన మనల్ని తీసుకెళ్తాడన్న ఒక గొప్ప ఆనందము, ఆ గొప్ప మహిమలో వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? అందుకోసమే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. క్రైస్తవులం అంటే ఎందుకండి? యేసుక్రీస్తు ఎవరండి? ఎందుకు వచ్చాడండి? ఏం చెప్తున్నామండి? యేసుక్రీస్తు ఏం చేశాడో? ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మరణంను నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను స్వార్థ మనను వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ధర్మశాస్త్రం మూలమైన నీతిని కాక, పౌలు గారు చూడండి, ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, ధర్మశాస్త్రాన్ని ఆరితేరినవాడు, అవపోసన లెక్క పెట్టినవాడు ఏమంటాడు చూడండి. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3:9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నీతిని కాక. చూడండి, ఈరోజు క్రైస్తవులం అని ఒకనాడు దేవుని జనంగా అని ఇజ్రాయేల్కి ఇచ్చిన ఆశీర్వాదాలు చెప్పి భ్రమపరుస్తున్నారు. ఒకనాడు దేవుని జనంగా అని ఇజ్రాయేళ్లకు ఆశీర్వాదాలు ఇచ్చండి, ఆ ఆశీర్వాదాలు వారే పొందలేరు పిల్లారా. వారికి చెప్పిన ఆశీర్వాదాలు పాత నిబంధన, ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు, ఉపమానాలు చెప్పి మబ్బి పెడుతున్నారు. ఈరోజు సంఘంలో ఏం చెప్పాలి? యేసుక్రీస్తు ఎవరు? ఎందుకు వచ్చాడు? మరణం నిరర్ధకం చేశాడు. ఏ మరణం నిరర్ధకం చేశాడు? జీవమును అక్షయతను సువార్త వెలుగులోకి తీసుకొచ్చిన ఆ సువార్తను ప్రకటించాయా? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుందయ్యా. ఆ గొప్ప మహిమను నీకు ప్రకటింపనీయకుండా సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాని నీతి పరిచారకుల వేషం వేసుకొని ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ఇచ్చిన ఆశీర్వాదాలు చూపెట్టి పాత నిబంధన చరిత్రలు చెప్తే నిన్ను ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులను చూపెట్టి భ్రమపరుస్తున్నాడు. అందుకోసమే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక. చూడండి, ధర్మశాస్త్రం మూలమైన నీతిని కాక అంటున్నాడు. క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన గొప్పటి నిమిత్తము నేను పనిచేస్తున్నాను. అలాంటి జీవితం జీవిస్తున్నాను. ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్నాను. ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయాలని మీకోసం పోరాడుచున్నాను అని పౌలు గారు చెప్తున్నాడు పిల్లారా. చూడండి పిల్లారా, ఎలాంటి పోరాటం పౌలు గారు పోరాడాడు. పౌలు గారు చెప్పిన సూపర్ థియాలజీ ఈరోజు ఎందుకు చెప్పట్లేదు? సూపర్ థియాలజీ పౌలు గారు చెప్తున్న పత్రికల్లో సూపర్ థియాలజీ ఏంటయ్యా? ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు, ఉపమానాలు చెప్పి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేల్కి ఇచ్చిన ఆ చరిత్రలు చెప్పి ఆమెనని కాలమేలబుచ్చుకొని మరి అనేకులను అనేకులను మోసపరుచు వాడు సాతానికి సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్లే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమే అలాంటి పరిస్థితుల్లో నుంచి మనం బయటకు రావాలి. అందుకోసమే పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు, ధర్మశాస్త్రం మూలమైన నీతిని కాక ధర్మశాస్త్రం మూలమైన నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన ఒకపటి నిమిత్తము ఉండాలి. యేసుక్రీస్తు ఎవరు? ఎందుకు వచ్చాడు? ఏం చేశాడు? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? శరీర సంబంధమైన 60-70 సంవత్సరాల కోసము, ఈ లోక సంబంధమైన వాటి కోసం నమ్మకూడదు. అందుకోసమే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 ఈ లోక సంబంధమైన వాటి విషయంలో క్రీస్తునందు నిరీక్షణ మనుషులందరికంటే దౌర్భాగ్యులమే ఉందని లేఖనం చెప్తుంది పిల్లారా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? లోక సంబంధమైన వాటి కోసమా? మనమైన ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తుకు రావాలి. ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే ఈ పాత జీవితం పాతిపెట్టబడుతుంది. నూతన జీవితము, ఆత్మానుసారంగా జీవించే జీవితము క్రీస్తు మరి దంచుకుంటావు. అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మనమైన ఆత్మ కోసం మనం జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మనియమంకు లోబడాలి. అలా వాక్యానుసారంగా జీవించినప్పుడు శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. అవన్నిటిని తప్పించడానికి ఈ వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయాలి. అప్పుడు నీ హృదయంలో వాక్యం సమృద్ధిగా నివసించినప్పుడు ఆ వాక్యమే నీకు సమాధానం చెప్తుంది. ఎలా ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి వాక్యం చెప్తుంది, ఆత్మనియమం చెప్తుంది. ఆత్మనియమము ప్రకారంగా మనం జీవించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని విషయంలో మోమాటం గలవారై ఉండకుడి.
మోమాటం అసలే ఉండొద్దని లేఖనం చెప్తుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఇంకా మనం మోమాటం కలిగిన ఎవరన్నా ఉన్నామా? అయ్యగారండి 100 సంఘాలు ఉన్నాయండి, ఆయన చెప్పిందే కరెక్ట్ అండి అంటున్నావా? అయ్యగారిని నడిపించేట ఎవరు? సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని చూపెట్టి ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు చెప్తున్నాడు, ఉపమానాలు చెప్తున్నాడు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి చెప్పనీయట్లేదు సాతాను. చూడండి, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, సువార్తను గురించి చెప్పనీయట్లేదు. ఎందుకు? ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆ ఆత్మను రక్షింపడం వల్ల మనోనేత్రాలు వెలిగింపబడతాయి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారా పరలోకం చేరే గొప్ప భాగ్యము, దేవుని కుమారులము, దేవుని ఇంటివారమయ్యే గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా మనోనేత్రాలు గుడ్డితనంగా చేస్తున్నాడు. అందుకోసమే ఇకనైనా మనం సంపాదించుకోవలసినది క్రీస్తునా, లోకమునా? యేసుక్రీస్తు ఎవరు? ఎందుకు యేసుక్రీస్తు శిలువలో మరణించాడు? మనందరి కోసం ఎందుకు మరణించాడు? సమాధి చేపట్టాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది వారి జీవితాలు క్రీస్తు మహిమను ధరించుకున్నప్పుడు వారు ఏ విధంగా ఉన్నారు, క్రీస్తు మహిమను ధరించుకున్న తర్వాత ఏ విధంగా సువార్తను ప్రకటించారు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనం సంపాదించుకోవలసినది లోకమునా? మనం సంపాదించుకోవలసింది క్రీస్తునా, లేకుంటే లోకమునా? లోకంను సంపాదించుకోలేని ఒక భ్రమలో ఉంటే సాతానుకు సిద్ధపరిచిన నరకానికి మనల్ని నడిపిస్తాడు. వాడు ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని చూయించి ఇదే కరెక్ట్ అన్నట్లుగా భ్రమలో నడిపిస్తాడు. భ్రమలో నడిచి అలా జీవితం జీవిస్తే నరకం తప్పదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, ధనవంతుడు ఏడు పాతాళంలో యాత్ర పడుచున్నాట. అందుకోసమే అలాంటి జీవితం జీవించకుండా మనల్ని పాతాళం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు మనందరి కోసం మరణించాడు, సమాధి చేపట్టాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మ వచ్చే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విని, సత్య సువార్తను విని హృదయాలు పొడబడి మారు మనసు పొంది పాపక్షమానత్వం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందే క్రీస్తు మనం ధరించుకుంటాం. మనోనేత్రాలు వెలిగింపబడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అలాంటి జీవితం జీవిస్తున్నప్పుడు మన ఆత్మీయత స్థితి మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతూ మనము దేవుని మయంపరిచే వారంగా ఉంటాము, ఘనపరిచే వారంగా ఉంటాము. అలాంటి జీవితం మనం అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఇంతవరకు చెప్పబడిన లేఖన ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేరా పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి క్రీస్తును సంపాదించుకొనవలసినది క్రీస్తున, లోకమున అనే అంశం ద్వారా మరి ధర్మశాస్త్రం మూలమైన నీతిని గాక, క్రీస్తునందరి విశ్వాసం వలననే నీతిని ప్రకారంగా జీవించి మరి అలాంటి జీవితం కలిగి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండుటకు ఎన్నో లేఖనాలు ఇది ఈరోజు విన్నాం నాయన. విన్న మాటలను విడిచెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధనతా భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.